అవురా రమేష్, శ్రీకాంత్ ఎన్నిసార్లు పంచాయతీ చేయాలరా? అరే ఈ ఊళ్ళో ఎవరికైనా పంచాయతీ చేయాలరా? మీ పాలోనేరా మీ అన్నను మన కుటుంబంలో మీకు పంచాయతీ ఇజ్జత్ అనిపిస్తుందిరా. అందుకే మందులు లేకుండా సపరేట్ పక్కా చేస్తాను. ఏముందన్న ఊరికే అంటున్నావు? ఈ సంవత్సరం కూడా నేనే దున్నుకుంటా, కవులేదో నేను ఇస్తా అంటున్నా. వాడు ఇంటలేడు. పోయిన సంవత్సరం నువ్వే వేసినావు, ఈ సంవత్సరం నువ్వే ఎత్తనంటాను. అంటే నా మొగుడు అమాయకుడు, నోట్ల నాలుక లేనోడు, మంచిగా ప్రతి సంవత్సరం నేనే వేసుకుంటా పోతే నన్ను ఎవ్వడు అడిగేటోళ్ళు లేడానా? నీ కథలు గీ పప్పులు నా దగ్గర ఉడుకోవు. అబ్బో అమాయకుడు అట, నీ మొగుడు ఎటు పోతలేడు ఎటు వస్తలేడా? అయినా ఏందే పెద్ద చిన్న మర్యాద లేదా? బావాలంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఆగరావే, అన్నింటాను ఏదో చెప్తాడు. ఆగరావు. అదే ఆయన వింటాండి కదా, మర్యాద లేకుండా మాట్లాడుతుంది కదా, ఎట్లా పడితే అట్లనే. ఇందులో ఏమన్నా మనం పెద్దల మీద ఉందా? ఎవరు చేసుకుంటే ఏంది? మీకు వచ్చేవాట మీకు వస్తుంది కదా, ఇంట్లో కూర్చొని మంచిగా తింటారు కదా, మేమే కదా కష్టపడేది. నీకైనా వస్తుంది బాగా. ఏయ్ మాటలు మంచిగా రాని, నొచ్చుడు గిచ్చుడు అన్నామనుకో మర్యాదగా ఉండదు. నీ మొగడు పోయిన సంవత్సరం చేసిండు, మళ్ళీ ఈ ఏడాది ఎట్లా చేస్తాడు? రీతి ఉన్నట్టు మాట్లాడు, రీతి లేనట్టు కాదు. మేము 5 ఏళ్ళ దాకా చేస్తామే, ఏం చేస్తావు చేసుకోపో. ఎందుకు చేస్తావు? అన్న దగ్గర ఖచ్చితంగా అన్న చెప్తాడు కదా, ఎందుకు కొడతాను? సంపాదించి పెట్టింది ఉన్నదా ఆట 5 ఏళ్ళ దాకా ఎత్తానే గుర్తుంది. చేసుకోపోతే ఏంది? ఏందో మీరు ఎందుకు వచ్చింది? నీట్గా లొల్లి పెట్టుకోపోండి, అనుకోపోండి. నాయన కచ్చుకుని మీరే కుక్కల కొనుక్కోబడుతుంది. ఇవే ఉన్నాయే కాబట్టి మీకు తన్నుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామన్నా? నాకు అర్థం కాదు. ఇంటికి పెద్దోనివి ఎడ చెప్పేది నీ పిల్లలు 10 సార్లు పంచాయతీ ఇప్పటికి ఇంటల్లా అదే ఎట్లా పోయి మీకు ఆమె చూస్తున్నావు, పెద్ద చిన్న లేదు, ఎట్లా మాట్లాడుతుందా నీ ముంగట్నే? బావా అదేమంటాను నిన్నవా? 5 ఏళ్ళు ఎత్తుదట, నీకు దిక్కున్న కాడికి చెప్పుకో అంటాను. ఇది మాటేనా? నువ్వే చెప్పు. పోయిన ఏడాది అల్లే వేసిళ్ళు, మళ్ళీ ఈ ఏడాది ఎత్తే మేమేం సంపాదించుకుంటూ ఏం తినుడు ఏం తాగుడు? అవునే ఏందే మీ పంచాయతీ? ఎన్నిసార్లు పంచాయతీలు చెప్తారా మీకు? బావని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటాను, ఒకరి మీద ఒకరు పడ్డట్టు. గిదేనా మీ పద్ధతి? ఛే అవక్క, నువ్వు అన్న మాట మంచిగానే ఉన్నది. మీ ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు, ఒక్క రోజన్న మాట బయటకు వచ్చిందా? మీ మరిది గట్నే మాట్లాడతాడా? మీ ఆరాలు గట్నే మాట్లాడుతుందా? మీ చిన్న తోటికోడలు గట్నే మాట్లాడుతుందా? మీ బావ గట్నే మాట్లాడతాడా? మరి ఈయన ఎందుకు ఇంతకన్నా ఊరికత్తాండు? పోయిన ఏడాది చేసుకున్నాడు భూమి, మళ్ళీ ఈ ఏడాది కూడా పడతాడట. ఇది కరెక్టా? నా మొగుడు చూడు ఎట్లున్నాడు, 4 మాట్లాడినా కూడా గిట్టనే చూసుకుంటూ ఉంటాడు, ఒక్క మాట కూడా మాట్లాడు. ఎడ్డోని చూసి పెళ్ళ మొగుడు ఇద్దరు ఎగురుతాళ్ళు. అవురా రమేష్, ఇప్పటి 10 సార్లు పంచాయతీ చేసిన. తమ్ముడు అంటే కొంచెం మెత్తనోడు, సరే మర్రది అడిగినప్పుడు తప్పేం లేదు. పోయే సంవత్సరం నువ్వే దున్నుకున్నావట కదా, మళ్ళీ ఈ సంవత్సరం నువ్వే దున్నుకుంటానే న్యాయం ఉంటుందిరా? ఆ కౌలేదో వాళ్ళే ఇస్తారు, వాళ్ళని దున్నుకొని నీకు నష్టమేందిరా? ఎవరికి వచ్చినా కదే కౌలు కదా, వాళ్ళు చేసుకోవద్దా మరి? అరే ఈ పంచాయతీ వాళ్ళ బయట చెప్తే నీ ఆస్తి అమ్ముకుంటారు రా. ఈ అన్న చెప్తాను కాబట్టి మీకు ఇంత రూపాయి కూడా అర్థమవుతుంది. బావా అది 5 లక్షలు కట్నం తెచ్చింది, వాళ్ళు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం. గదే కౌలు పైసలు, మేము వాళ్ళకి 5,000 ఇస్తాం కదా బావా. చేసుకుంటే ఏమైతుంది? మేము కష్టపడి చేసుకుంటాం కదా. అన్న అల్లికుంటోనికి చెప్పిండే నేను, అదేదో ఇద్దరు నేనే కౌలు పైసలు దున్నుకుంటారు సార్ అంటే దున్నుకోమన్నాడు. దానికి మంది మాటలు మా మరదలు ఎగురుతుంది. దాన్ని చెప్పు ఒకసారి. చూడు సంధ్య, సరే తప్ప అనుకోకు, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎంతో కొంత మీకు కొంచెం ఉన్నోళ్ళే కదా, వాళ్ళకి ఏం లేదు. ఈసారి వాళ్ళు వేసుకున్నా కౌలు పైసలు మీకే ఇస్తారు కదా. చూడు లొల్లెందుకు మన దాంట్లో మనకు. ఏంది బావా నువ్వు కూడా కట్నం మాట్లాడుతాను? అది చూడు ఎట్లా మాట్లాడుతాను, 5 లక్షల కట్నం తెచ్చుకున్నదని. నా అవ్వగారికి ఉన్నది ఇచ్చిళ్ళు, దాన్ని కూడా తెచ్చుకోమని ఉంటివి, అంతేగాని నా మీద వేసుడు ఎక్కడిది? ఇక ఆయన అంటాడు నా తమ్ముడిని ముందే అడిగినా చేసుకోమన్నాడు, వాళ్ళు చెప్పిన మాటకు నా మీద ఉట్టుకొచ్చిండని అంటాడు. ఇదేమన్నా మాటేనా? నా మొగడు ఉట్టలేదా నా అత్త మామకు? ఆయన ఒక్కడే ఉట్టిండా ఏంది? అందులో రూపాయి వచ్చినా ఆటాన వచ్చినా 10 పైసలు వచ్చినా కూడా అలా వాట నాకు రావాల్సిందే. అర్థమవుతుందా? ఇంట్లో ఏ మార్పు లేనే లేదు బాబా, నువ్వేమనుకోకు, నువ్వు తప్పు పట్టుకోకు చెప్తున్నా. పైసలు లేవు మాకేం లేదంటే సంపాదించుకోమ్మాను, దాని అవ్వగారింటికి వచ్చి తెచ్చుకోమ్మాను, అంతేగాని మా మీద పడేసుడు ఎక్కడిది? మరి ఆయన హుషారు, నా మొగడు హుషారా? నా మొగడు ఎక్కడికైనా పోయేటోడా, ఏదైనా పని చేసేటోడా, 10 రూపాయలు తెచ్చేటోడా? నేను ఇట్లుంటేనే కదా ఇల్లు సంసారం ఇట్లా గడుపుతాంది. వాళ్ళిద్దరు మేధావులేనాయే. మీరు కూడా కొంచెం ఆలోచించాలి. చూడక్క ఎట్లా మాట్లాడుతాండో. అది మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, నా మొగడు మాట్లాడతాడు ఎక్కడన్నా? చూడు సంధ్య, నువ్వు చెప్పింది నాకు తెలియదన్నా, నువ్వు చెప్పింది నాకు తెలుసు, కానీ వాళ్ళకి లేదు, మన కుటుంబం ఒకటని పైకి తీసుకొద్దామని చెప్పిన, అంతే తప్ప వాళ్ళిద్దరు ఒకటి కాదు, వీరికి పాలు రాదని నేను చెప్పలే. అర్థమైందా? వాళ్ళందరికీ సమానమే, మనసు అందరికి సమానమే వస్తుంది, కానీ కొంచెం హెచ్చు తగ్గులు చూస్తే మీ బావ మీ అక్క మన ఫ్యామిలీ
వాళ్ళకి లేదు కాబట్టి ఆ మాట మాట్లాడినా. చూసిన రమేష్ నేను గట్టే మాట్లాడినా. అసలు నింటానులా ఇంటలేదు. నువ్వు కూడా చూసినావు కదా మరదలా, వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత మీ ఇష్టం. నేను ఒప్పుకోనన్నా, నేనే దున్నుకుంటా. నువ్వేంది ఒప్పుకునేది? మేమే ఒప్పుకోము. నువ్వు ఎక్కడ పిలిపిస్తావు పిలిపి. నిన్నేంది పిలిపించేది? నువ్వు దిక్కున కడ చెప్పుకోమని నేనే ఏంటి? దిక్కున్న కాడికి లేదు, దేశున్న కాడికి లేదు. పోయిన ఏడాది నువ్వు దున్నుకున్నావు, ఈ ఏడాది మేము దున్నుకునేదే. నువ్వెక్కడైనా చెప్పుకోపో. దున్నుకుంటా, బరాబర్ దున్నుకుంటా. ఏంటి దున్నుకుంటా? నీకు ఒక్కడికే కడుపు ఉందా? మాకు లేదా కడుపు? నేను ఎక్కువ మాట్లాడతలేను, అన్నాడు కాబట్టి. అవునా రమేష్, ఈ భూమి మీద 100 పంచాయతీ చేసిండ్రా, మన ఇంట్లో పంచాయతీ చేయలేకపోతాన్నా. అరే పాలోళ్ళని బతుకుతానరా మీరు. ఇదే పంచాయతీ కూడా నత్తే ఈయనకి పుల్ల పెట్టి 10,000, నీకు పుల్ల పెట్టి 10,000తో పోయి 100 రోజులు పంచాయతీని ఒడిగించుకుంటారా. కానీ మీరు మాత్రం బంద్ చేయమంటే పంచాయతీ పని చేస్తలేరురా. నేను చెప్తున్నా అన్న, మంది మాటలు ఇన్నే గట్లా చెప్తాంది. ఇగో బావా జర చెప్పేది నుల్లి. ఇగో నీకు కూడా చెప్తున్నా, ఈ ఏడాదికి ఇట్లా మీ అన్న పొలం దున్నిండనుకో, నీకు నేను ఉండనే ఉండా. మా అవ్వగారింటి సక్కా పోతా. నువ్వేం నన్నవో గంగల గోదట్లా. ఇక నీకు కూడా చెప్తాన్నా బావా. అబ్బాబాబాబా, ఇది పోతుందట ఆడది. మొగని మీద ప్రేమ ఉన్నదా, దానికి ఆస్తి మీద ప్రేమ ఉన్నదా బావా? ఎక్కడైనా మొగను పట్టుకొని సంసారం చేసి పిల్లలు కానీ తెలియదు. ఏమైనా పైసా 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 పైసలు పెడితే రేపు పిల్లల్ని కానీ ఫస్ట్ పిల్లల్ని చూసుకోమని చెప్పు. పైసల మీద కాదు మోజు, మొగని మీద ఉండాలి. అది చూసుకోమని ఫస్ట్. ఏమో నీకు మాట్లాడతాను కానీ ఏమో దాని మీద కురుకుతాను. ఉరకమంటే ఆడల మీద కాదు, ఉరుకుడు గట్టిగా మాట్లాడి నేర్చుకో. ఎవరి మీద ఎట్లా అంటే ఎడ్డోడు పొలానికి రాత్రి పోయి నీళ్లు పెడతాడా? పొమ్మన్నప్పుడు పోతాడా? పోయేది నువ్వు, కష్టపడేది నువ్వు. అది అలా ఆలోచిస్తాందా అది కొంచెమన్నా? అందుకే నేను దున్నుతానంటన్నా. దున్నుతాంటే ఇంటాందా? మరి బాగా కూడా చెప్తాను, ఇంటాందా? మంచి మాటలే ఇంటుంది కదా. మంది మాటలు ఏమైతే మంగళ అరకులు అవుతాయి. పోతే ఓని ఏంది? నేను గట్ల ఇచ్చిపెట్టా భూమి, ఈసారి నేను ఇస్తా. నేను ఎందుకు వచ్చిన అన్న దగ్గరికి పలిసి వచ్చింది అనుకుంటానవా? నాకేం పని లేదనుకుంటానవా? అరే మీకు దండం పెడతారా, ఒక 5 నిమిషాలు ఆగండిరా. అరే నువ్వు ఒక 2 నిమిషాలు పక్కకు రా, మీరు ఒక 2 నిమిషాలు పక్కకు రండి, మాట్లాడుతాం. తర్వాత చెప్పుకుందాం పంచాయతీ, ఓకేనా? అరే పెద్దోడా, మీ ఇద్దరు రాండ్రా, రావే. ఇప్పటికి 10 సార్లు పంచాయతీ చెప్తాను. ఏదో మన కుటుంబ సభ్యులు పాలోళ్ళు అని చెప్పి ఇలా రూపాయి లేకుండా అయితే గిట్నే చేస్తానులే. అది ఇంకోలు అయితే ఈయనకి చెప్పి వానికి చెప్పి 100 పంచాయతీలు చెప్పి వాళ్ళ రోగం చెప్పేటోడు. ఇలా గిట్ల కాదు, ఇలా తిక్క తిరుతప్ప. ఏమో ఇల్లు అసలు ఇంటలేరు కదా రమేష్ మరదల, ఇప్పటికి 10-11 సార్లు పంచాయతీ చెప్పినాం. సరే మీరు చెప్పింది ఇంట్లేరు, నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది, నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. సరే మీ ఇద్దరికి ఎవరికి కూడా అన్యాయం జరగదు. మధ్యలో నా మాట మీద మీకు నమ్మకం ఉన్నదా? ఉన్నది. ఉందా అన్న? ఉన్నదన్నా, ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి పంచాయతీ చెప్తామని. సరే నా మాట తీయద్దు మరి. తీసేటోళ్ళం అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? అంతేనా? జర మా మొక్కలు చూసి చెప్పు ఏదైనా మంచిగా. మొక్కలు చూసే చెప్తా. ఓ పాలు చేస్తే ఎంత ఇచ్చినావు? 5,500 ఇచ్చిన. 5,000. నువ్వు పాలు చేసినప్పుడు ఎంత ఇచ్చినావు? నేను 6,000 ఇచ్చిన, 500 ఎక్కువనే. సరే నీ మీద నీకు నమ్మకం లేదు, ఉన్నది వాళ్ళ మీద. అన్న నాకు వాళ్ళ మీద నమ్మకం లేదే, అవసరం అనుకుంటే నిన్ను నమ్ముతా. అవును బాబా, అవసరం అయితే నిన్ను నమ్ముతాం. చూసినా మరదలు వాళ్ళకి అట్లా అంటారు. మరి నీ ముచ్చట వచ్చాయి, నీకు వాళ్ళ మీద నమ్మకం ఉన్నదా లేదా? వాళ్ళ మీద నాకు నమ్మకం లేనే లేదు, మీరు ఎట్లా చెప్తే గట్లా. సరే పెద్దోడు ఎన్నోగారా, నీ మీద వాళ్ళకి నమ్మకం లేదట, వాళ్ళ మీద నీకు నమ్మకం లేదట. సరే మీ ఇద్దరికి నా మీద నమ్మకం ఉన్నది కదా. ఉన్నది. మా చిన్నబాబు చచ్చిపోయినప్పుడు సాగు ఖర్చులు పెట్టినా, భూమి పట్టకు పెట్టినా, అవన్నిటికి పెట్టినా ఓ 2 లక్షల రూపాయలు అయింది. ఆ 2 లక్షల రూపాయలు తీరేదాకా ఆ భూమి నేనే కవుకు వేసుకుంటా. ఇదే నా పంచాయతీ. పోండి, తీరినాక నా పాపడు ఉన్నది గిల్ల పోండి. చూస్తాను లేవనరా, పో తేనె రాపడ్డా అప్పటికి ముఖానే వాళ్ళు మీరు.
మంచి పని అయింది. కాదే ఇప్పుడు 11 సార్లు చెప్పలేదు తమ్ముళ్ళని ఆనకద్దు ఈయనకద్దు అంటే మరి నేను ఒక 2-3 లక్షలు ఖర్చు పెడితే ఇలా రోగాలు తిరిగాయి ఆడికోకలే అప్పుడు దగ్గరికి వస్తారు. మంచిగా చెప్పిన తీర్పు అయితే. గాలపల మనకెందుకే బుద్ధి తెలుసుకుని ఆడలేదా. అరే నీకు ముందే చెప్పినా కదరా నేను దున్నుకుంటానని చెప్పినా కదరా. నా మాట వినకుండా పోతివి అన్న దగ్గర కానీ పోతివి. ఇప్పుడు అన్న చెప్పింది మంచిగా ఉన్నదా అయినా దున్నుకుంటాను అన్నాడు. మంది మాటలు ఎందుకు అయినోడు ఇట్లా మీరు రేటు కాకుండా అయిపోయాయి. ఏదో మంచి మాట చెప్తాడని ఏదో నమ్మకం కొద్ది పోతే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందో అన్నట్టున్నది. అవునే అక్క, నిజంగా మన ఇద్దరం పిచ్చి పని చేసినాం. నువ్వు దున్నుకున్నా అయిపో, నేను దున్నుకున్నా అయిపో, పోయి అదేదో అన్నట్టు ఆయన చేతిలో పెట్టినట్టు అయింది. అదే కదా. ఇగో మీరిద్దరు పోతే ఆయన వింటాడు, మీరిద్దరే పోతే మేము రామే. బావ మేము ఎవరో నొక్కలో ఇంటికైనా మాట్లాడుకొని దున్నుకుంటాం. బావ దున్నురాట దున్నని అని చెప్పి రాపోని. మేమిద్దరం ఎందుకు పోతాం, నలుగురం కలిసి పోదాం, పోయి మాట ముచ్చట మాట్లాడదాం. సరే బావా ఆయనే దున్నుకొని మాకు కౌలు పైసలు ఇవ్వమని అని చెప్తాది నేనే. ఇప్పుడు మీరు దున్నుకుంటే దున్నుకోండి, కానీ ఆడు దున్నుకోవద్దు. పాలోడు మీకు అర్థమవుతుందా? అవును నిజంగానే గైనేంది ఏదో 4 ముచ్చట్లు మంచి చెప్తా అంటే ఎకరం భూమి దగ్గర పెట్టుకున్నాడు. నువ్వేం మాట్లాడలేదు ఏంది పిచ్చదానా? గట్టనే ఉంటది మరి. ముందు మేము చెప్తే వినలేదు కాబట్టి నీకు గట్టనే. అరే నువ్వు నన్నుదంతో నేను నిన్నుదంతనే, మనది వేరు. ఇంకా పాలోడు భూమి పట్టుడు ఏంది? ఆయన తెలివిలేని పనులు. అవురా దున్నేది ఉంటే దున్ను, నువ్వన్నా దున్ను నేను అన్న దున్నుతా. సంజయ్ నువ్వే చెప్పు న్యాయం. తమ్ముడు నువ్వు కలిసి దున్నుకుంటారా నన్ను దున్నుకోమంటారా? ఏదన్నా ఒకటి ఈయన మనం మాట్లాడుకుని అన్న దగ్గర చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి ఏ ముచ్చటైనా. సరే బావా ఏ గవర్న ఏంది కానీ ఈయనకు సాత కాదు సాగు రాదన్నట్టు ఆయనకి ఏ పని సాత కాదు కానీ ఇక నువ్వే దున్ని ఓ 5-10 ఎక్కువ బావా. మాకు కూడా వెళ్ళాలి కదా, మేము కూడా 10 రూపాయలు ఎన్కేసుకోవాలి కదా. అంతేగాని గైన చేతిలో పెట్టి మనం ఆగం కావద్దు. ఇగో చిన్నదాని మంచి ముచ్చట చెప్పినావు. మన ఇంట్లో మనం ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. 5 అన్నావు కదా, 5 తప్ప. అవునే అక్క, ఇదైతే నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎంత లొల్లైనా కూడా మనమే మాట్లాడుకోవాలి కానీ వాళ్ళ దగ్గర గోడద్దు, వాళ్ళ దగ్గర ముచ్చటద్దు. ముఖ్యానికి వచ్చిందని మెల్లగా ఎకరం దగ్గర పెట్టుకుందామని చూస్తాడు. చూసినావా మీ అన్న బుద్ధి ఎట్లుందో? వీళ్ళకున్న తెలివి నీకు లేకపోయి అడుగుదాం పారి. చెప్పుదాం పారి ఇప్పుడు ఏదో ఒకటి. నా పక్కనే ఆయన చేత పట్టుకో. పుచ్చు పురుగులు పడ్డట్టుంది నెవ్వారం. ఇగో బావా మేము నలుగురం కలిసి మాట్లాడుకున్నాం. మంచి అయినా చెడైనా ఆ ఎకరం భూమి మేమే దున్నుకోవాలి, మేమే తినాలి. అంతేగాని నువ్వు తీసుకుంటే ఎక్కడిది? ఏదో న్యాయం కోసం 4 ముచ్చట్లు మంచి చెప్తాం అనుకుంటే ఉన్న ఎకరం భూమి దగ్గర పెట్టుకుంటే మేము ఎట్లా బతుకుతాం అనుకుంటాను? ఏందక్క నువ్వు కూడా గట్ల మెడలు ఒప్పుకుంటుంటావు? నువ్వు చెప్పవా? అన్న చిన్నదైన సంధ్య చెప్పింది నిజమే అన్న. మేమే ఎవరో ఒకరం దున్నుకుంటాం, మేము మాట్లాడుకున్నాం. చెప్పు. మరదన రమేష్, నేను 11 సార్లు పంచాయతీ చేసినప్పుడు నేను కూడా ఇదే చెప్పిన కదా, మీరే దున్నుకొని రా చెరొక్కలని. నేను దున్నుకుంటా అని చెప్పినారా? సరే బుద్ధి వచ్చింది కదా, ఇంకొకసారి నేను దున్నుకుంటాను నువ్వు దున్నుకుంటాను మరోసారి వచ్చింది అనుకో, నా 2 లక్షలకు 2 లక్షలు 4 లక్షలు కట్టాక మీరు రోజులు పెట్టుకోవాలి. చల్ పోనీ దున్నుకోపా బతుకుపోని. సరే అన్న బుద్ధి వచ్చిందన్న, ఇంకోసారి ఇట్లాంటి పనులు ఏమన్నా కలుతామన్నా. అయ్యో బావా ఇంతసేపు మేము తప్పుగా మాట్లాడినాం నీ గురించి, మమ్మల్ని క్షమించండి బావా. సరే ఇప్పటి నుంచి నీ దగ్గరికి వస్తే మేము నలుగురం సంతోషంగా వస్తాం తప్ప ఇలాంటి లొల్లీలు అయితే పెట్టుకోం బావా. సరేనా? సరే బావా మంచిది. దా చూసింది కదా మీరందరూ, డబ్బులు ఆస్తులు పొలాలు భూములు అన్నదమ్ముల బంధాలకు ఎప్పుడు ఎక్కువ కాదు. ఎవరు ఎక్కించినా ఎవరేం చేసినా చివరికి అన్నదమ్ముల బంధమే గెలుస్తుంది. ఎప్పుడు ఆస్తులు అంతస్తుల కోసం ఉడకండి, అన్నదమ్ముల బలమే మన బలం. మీ కొల్లూరి చిత్రాలు.